అంతే కదయ్యా. నా ముందు ఒక తల్లి చిల్లరూడిపేటలో 11 ఏళ్ల కింద క్లిప్పింగ్ చూసుకోండి. ఇప్పుడు నేను అబద్ధం చెప్పట్లా. అప్పుడు కాపు కూరలంతా నా పక్కనే ఉన్నారు. ఏముందా మేడం, యాజిటీస్గా బాబు నువ్వు మంచోడివే నాకు తెలుసు, కానీ నువ్వు చిరంజీవి పార్టీలో ఉన్నావు, అది కాపుల పార్టీ కదా, వాళ్ళని గెలిపిస్తే మన కమ్మాళ్ళను బతకనీరంట మా నాళ్ళు చెప్పారు, అందుకని నీకు వెయ్యను. ఎంత పొల్యూట్ అయిపోయారండి ప్రజలు. ఇప్పుడు ఆమె కమ్మ మనిషి, ఇన్ని మాటలుంది, అది నీకు తెలుసు, కొంచెం కూడా స్పృహ లేదా? నువ్వేం చెప్పాలి చెప్పదలుచుకుంటే, ఏమయ్యా రాజకీయాల్లో కులం వద్దు కులం వద్దు కులం వద్దు అని ఆ రోజు చెప్పాలి. లేదు ఎస్ మా కులంలో ముఖ్యమంత్రి ఎవరు రాలేదు, మా జాతి వెనకబడిపోయింది అని ముద్రగడ ఎలా ఘోషించాడో నువ్వు ఘోషించు. వాళ్ళని అక్యూజ్ చేయి, ముఖ్యమంత్రిగా నువ్వు క్యాండిడేట్ పెట్టో, నువ్వు ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేసుకో, వస్తాయి 20 వస్తాయి 30 వస్తాయి. మళ్ళీ గెలుస్తావు నువ్వు, అంత ఎనర్జీ ఉంది. దానికి ఏ రీజన్ ఉందో నాకు తెలియట్లేదు, కానీ అంత మాయలో ఎట్టబడిపోయావయ్యా, అంత మాయలో ఎట్టబడ్డావు చంద్రబాబు మాయలో. పోనీ చంద్రబాబు నాయుడు జగన్ గారి కంటే ఉత్తముడా? పోనీ ముద్రగడ పద్మనాభం గారి కంటే ఉత్తముడా? మీ కాపు నాయకులు గొప్ప గొప్పవాడు ఉన్నారు చాలామంది, వాళ్ళకంటే ముఖ్యమా మంచోడా? పోనీ నిన్ను పలుస్తున్నా, నీకంటే గొప్పడా చంద్రబాబు చెప్పు? పవన్ కళ్యాణ్ నీకంటే గొప్పడా? నువ్వు మంచి పనులు చేస్తావు, నువ్వు పేదలకు కూడా సహాయం చేస్తావు, ఫ్రెండ్లీగా ఉంటావు, ఇంతగా మంచిగా ఉన్నావు. ఒకప్పుడు 20 ఏళ్ల క్రితం నేను చూశాను. నీ ఫస్ట్ ఫిల్మ్ నేనే సూపర్ హిట్ రాశా, గోకులంలో సీత. అంత మంచివాడివి ఏమైపోయావు? ఎందుకు ఇలా అయిపోయావు? ఏది పోనీ నాకంటే చంద్రబాబు గొప్పడు అంటావా? ఇక లైఫ్లో నీ గురించి మాట్లాడు. అంటే నువ్వెంత పాడైపోయావో తెలిసిపోయింది. ఇక నాకంటే చంద్రబాబు గారే మంచోడు అన్నావంటే నువ్వు రాజకీయానికి పనికిరావు. యు ఆర్ గుడ్ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ యాక్సెప్టింగ్ యూ. నేను కాపు సోదరు అందరూ చెప్తున్నా, ఇతను ఒకప్పుడు చాలా మంచివాడు, ఎందుకు ఇలా పిచ్చివాడు అయిపోయాడు నాకు అర్థం కావట్లా. ఎవడన్నా రాజకీయం తెలిసిన వాడు, ఓటు విలువ తెలిసిన వాడు చంద్రబాబు కొట్టేస్తారా? ఎంతోమంది తిట్టించాడు, ఎంతోమంది ఆడాళ్ళ జీవితం నాశనం చేశాడు, ఎంతోమంది ఇళ్లలో ఆడాళ్ళు తిట్టించాడు. అదంతా ఇప్పుడు నీ మీద పెడతాడు తీసుకొచ్చి. ఏమన్నా పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళ సైకో ఫ్యాన్స్ వచ్చేసి ఇళ్లలో ఆడాళ్ళు తిట్టారంట అని ఈ బ్యాడ్ నేమ్ నువ్వు మోస్తున్నావు. చేసిన వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు చంద్రబాబు నాయుడు, నువ్వు అట్లాంటి వాడివి కాదు కదా. చూడు ముద్రగడ పద్మనాభం అంత పెద్ద మనిషి మా ఫోన్లకు మెసేజ్లు పంపించి బూతులు తిట్టిస్తున్నావా పవన్ కళ్యాణ్ గారు అన్నాడంటే మెంటల్లీ ఎవరు సిక్కో నువ్వు క్వశ్చన్ చేసుకొని నీకు ఆన్సర్ వస్తుంది. అరే ఇంత గొప్ప లీడర్ నీ పక్కన పెట్టుకొని ఎవరో చంద్రబాబు చెప్పాడు ఎవడో చెప్పాడని చెప్పేసి కాపు రిజర్వేషన్ని అడ్వాంటేజ్ తీసుకొని స్వప్రయోజనాలు. ఒక్క పేరు చెప్పు, నేను చెప్పను. నన్ను ప్రౌడ్లీ ఐ కెన్ సే ముద్రగడ ఈజ్ లెజెండ్, మిర్యాల వెంకటరావు లెజెండ్, పెళ్ళా వెంకటేశ్వరరావు లెజెండ్, ఈ కాపు నాయకులు తులసి రామచంద్ర ప్రభు లెజెండ్. ఈ కాపుల్లో రత్నాలు ఇవి, ఏ రత్నం నీ కళ్ళ కనపడలేదా? ఇంత మంచివాళ్ళు, వాళ్ళని పెట్టుకో. నీకు ఒక ఎయిమ్ ఉంటే నువ్వే తిడుతుంటే కాపు కుర్రాళ్ళని కాపు నాయకుల్ని ఎట్లా నిన్ను ప్రేమిస్తారు చెప్పు? మినిమం నాలెడ్జ్ కదా. చంద్రబాబు చూసాను నేర్చుకోవాలిగా. చంద్రబాబు చూడు అందరినీ మా కమ్మాళ్ళని దువ్వి పక్కన పెట్టుకుంటాడు. ఇదంతా చంద్రబాబుకే తప్ప ఎవరికి అయ్యం అంటారు కాపులు, కమ్మళ్ళు అంటారు, కాపులు అంటారు నీతో. అంటే ఎంత రాజకీయవేత్త చంద్రబాబు, నువ్వెంత అమాయకుడివి. నీ కాపులు నువ్వు తిట్టుకుంటున్నావు, నీ కాపులే నువ్వు దూరం చేసుకుంటున్నావు. ఇదే కావాలి చంద్రబాబుకి. ముక్కలు చేస్తే ఎవరికి ఓట్లు పడకపోతే మనం మెల్లిగా తీసుకోవచ్చు. ఒక 10-15 మనాడు పవన్ కళ్యాణ్ తెస్తే మనం కలుపుకోవచ్చు. శబాష్ పవన్ కళ్యాణ్ అంటాడు, ఓ శాలా కప్పుతాడు, ఇంటికి పంపిస్తాడు నిన్ను. నువ్వే నీ కాపు జాతిలో అవమానించబడుతున్నావు. చంద్రబాబు చూడు అందరు కమ్మోడు చంద్రబాబు సపోర్టు, నీకెందుకు చేయరు కాపులు? ఎందుకు ముద్రగడ బాధపడ్డాడు? ఆలోచించు. పవన్ కళ్యాణ్ పోసాని కృష్ణమూర్తి అన్నాడు,
అట్ట పెట్టుకోవద్దు. ఇందులో ఏం నిజాయితీ ఉంది, ఏమి నిజం ఉంది పోసాని చెప్పింది అంటో లేదు. పోని నీకెందుకు అతనే కావాలి, రీజన్ చెప్పు. నిద్ర లెగిస్తే నువ్వు పగలు రాత్రి నిద్రలో కూడా కళ్ళలో కూడా కలవృత్తిలో కూడా జగన్నాశనం అవ్వాలి, జగన్నాశనం అవ్వాలి. ఇదా వ్యక్తిగత ద్వేషం పనికిరాదు. రాజకీయాల్లో వ్యక్తిగతంగా ఒకరిని ద్వేషిస్తున్నావు అంటే నీకు నష్టం. నువ్వు ద్వేషించేవాడిని కూడా కౌగులించుకున్నావా, ఆడే రాజకీయ నాయకుడు. పోనీ చెప్పు, ఒక్కటి చెప్పు. పోనీ చంద్రబాబు నీకు ఇష్టం కాబట్టి ఏం మాట్లాడలేకపోవచ్చు, జగన్ తిడుతూ ఉంటావు, అన్నింటిలో తిడుతూ ఉంటాను, నేను చూశాను. మన నవ్వు వచ్చింది నాకు. ఏదంటే కోనసీమ అంబేద్కర్ పేరు పెట్టు, దానికి ఎందుకు మళ్ళా అభిప్రాయాలు తీసుకోవాలి, అందుకని గొడవైంది. అభిప్రాయాలు తీసుకుంటే గొడవలు అవుతాయా? ఎప్పుడన్నా విన్నావా పవన్ కళ్యాణ్? అదే నువ్వు ఒక్కసారి ఆలోచించు. నువ్వు ముఖ్యమంత్రి నేను అవ్వగలను అనే ధైర్యం నీకు ఉంది, ఎందుకు నువ్వు ముందు రావట్లేదో చెప్పు. సేమ్ టైం ఒకటి, జగన్ గారు ఏం మోసం చేశాడు చెప్పు. చంద్రబాబు లాగా వెండిపొడి పొడిచి వాళ్ళ నాన్నో కాంగ్రెస్ పార్టీనో వెండిపొడి పొడిచి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడా? నువ్వే చెప్పుకోవాలి. ఏం ద్రోహం చేశాడు ప్రజలకి? ఒకే ఒక్క టర్మ్లో ఇన్ని మంచి పనులు చేసిన ముఖ్యమంత్రి ఇంతవరకు ఆంధ్రదేశంలో లేడు. నువ్వు రా, లేదా రమ్మంటే వస్తాను, నీ డీటెయిల్స్ చెప్తా. ఒక్క టర్మ్లో ఒక్కసారి ఏది చంద్రబాబు దిగ్గెళ్ళిపోయే నాటికి ఆడ గవర్నమెంట్లో 100 కోట్లు ఉంది. అలాంటి కష్టపడి రోడ్డు మీద తీసుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టి ప్రజలకు సేవ చేస్తున్నాడు. నువ్వు జగన్ను ప్రేమించక్కర్లా, కనీసం నీకు నువ్వే ప్రేమించుకో. నీకు నువ్వు ప్రేమించుకోవట్లా, చంద్రబాబును ప్రేమిస్తున్నావు, లోకేష్ను ప్రేమిస్తున్నావు. ఎవరైతే వీళ్ళు అవినీతి పనులు నీ నోటితో అన్నావో వాళ్ళనే వాళ్ళకి ఓటేయమంటున్నావు. ఇది చాలా 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 తప్పు. మై డియర్ పవన్ కళ్యాణ్, థింక్ యువర్ సెల్ఫ్. నీదే కాపు సోదరులకు చెప్తున్నాను బాబు, ప్రమాణ సాక్షిగా నాకు ఎంతోమంది కాపు స్నేహితులు ఉన్నారు. మీ అందరూ చెప్తున్నా, జనసేన నాయకులకు కానీ జనసేన యూత్కి కానీ, ఇది కరెక్ట్ కాదు ఈ అప్రోచ్. మీ నాయకుడిని ముఖ్యమంత్రిగా చూడదలుచుకుంటే మీరందరూ యూనిట్ అవ్వండి, ఆయన నుంచోబెట్టండి, మాట్లాడండి. మరి ఎందుకు ముఖ్యమంత్రి కాము? నువ్వు చంద్రబాబు కంటే మంచివాడివి, లోకేష్ కంటే మంచివాడివి, నువ్వు అవినీతి పరుడు కాదు అని మీ వాళ్ళు కూర్చొని మాట్లాడితే ఇప్పటికింకా టైం ఉంది. దట్ కెన్ సే. అంత దగ్గర కలబడుతుంది. వెయిట్ చేయండి. మనోడు ఇక్కడ స్నేహ వస్తున్నా సురాగ్ రెడ్డి సార్
అన్ని ఫీల్ అయిపోయి పెట్టారు మహేష్ ఫైల్స్ అయ్యి అదే బాబు బాబు ఆగండి 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 మీరు మన ఎవరు మన డిపార్ట్మెంట్